హాయ్ ఎవరివన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద గోస్ట్ ట్రేడర్ ఛానల్. ఈ ఛానల్ నేను పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది ట్రేడర్స్ ఆన్లైన్లో ట్రేడింగ్ చేసి చాలా మంది పోగొట్టుకుంటున్నారు. సో వాళ్ళందరికీ ఎంతో కొంత నాకు తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేద్దామని, హెల్ప్ చేద్దామని ఈ ఛానల్ పెట్టడం జరిగింది. నేను చాలా కాన్సెప్ట్స్ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను రాను ఫ్యూచర్ వీడియోస్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. ఓకే, గోస్ట్ ట్రేడర్ అని ఎందుకు ఛానల్కి పేరు పెట్టానంటే, I won't be appear until and unless I reach 1 lakh subscribers. Until that time, I will be a ghost. Okay, let's proceed with the concept called fair value gap in trading. This is one of the most fundamental and important concept that comes under smart money concepts, SMC concepts. So మార్కెట్లో మనం ట్రేడింగ్ చేస్తూ ఉంటాం, ఇంట్రాడే చేస్తూ ఉంటాం, బీటీసీలో చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ మార్కెట్లో కూడా నిఫ్టీలో, సెన్సెక్స్ అన్నిటిలో ట్రేడ్ చేస్తూ ఉంటాం, ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూ ఉంటాం, అట్లాగే గోల్డ్లో ట్రేడింగ్ చేస్తూ ఉంటాం. ఎనీ వాట్ నాట్, ఎవ్రీ కాయిన్, ఎవ్రీ చార్ట్, ఎవ్రీథింగ్ ఆయిల్లో చేస్తూ ఉంటాం. సో యూనో వాట్ నాట్, దిస్ కాన్సెప్ట్ అప్లైస్ టు ఆల్ ద ట్రేడబుల్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ట్రేడింగ్ అవుతా ఉందంటే, అది చార్ట్లో కానీ ఉందంటే, దానికి ఈ కాన్సెప్ట్ వర్తిస్తుంది. దిస్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ ఫేర్ వాల్యూ గ్యాప్. అసలు ఏంటి ఫేర్ వాల్యూ గ్యాప్ అంటే అన్నది మనం తెలుసుకుందాం. మీకు ముందు ఒక చార్ట్ చూపిస్తాను. ఓకే, ఇది బిట్ కాయిన్ చార్ట్, బీటీసీ యూఎస్డి చార్ట్. ఇది డైలీ టైం ఫ్రేమ్లో ఉంది. సో ఇక్కడ నేను ఫేర్ వాల్యూ గ్యాప్స్ని మార్క్ చేస్తాను. ఎందుకు అది ఫేర్ వాల్యూ గ్యాప్ అయింది అన్నది మీరు అర్థం చేసుకునే ప్రయత్నించండి. బట్ విత్ ఇన్ నో టైమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వై ఇట్ ఈస్ ఏ ఫేర్ వాల్యూ గ్యాప్. ఓకే, ఓకే, గుడ్. సో నౌ లెట్స్ గో బ్యాక్ టు అవర్ theory part. So here, what is the definition that is being explained in the internet or whatever the sources you take? A fair value gap, FVG, is a price range on a chart where there is an imbalance. There is an imbalance between buyers and sellers. So imbalance is very crucial word. Try to remember this. Resulting in a sudden and strong price movement that leaves a gap with little to no trading activity. సో ఇక్కడ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయిందంట. దేనికి ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయింది? చార్ట్లో జనరల్గా ఇద్దరు ఉంటారు, మెయిన్ టూ పార్టీస్ ఉంటాయి. ఒకటి ఏంటి, బయ్యర్స్ ఉంటారు, రెండు సెల్లర్స్ ఉంటారు. సో ఇప్పుడు బయ్యర్స్కి సెల్లర్స్కి మధ్యన ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయింది. ఎందువల్ల క్రియేట్ అయింది? ఈ ఇంబ్యాలెన్స్ ఎందుకు క్రియేట్ అవుతుందంటే, దీస్ ఇంబ్యాలెన్సెస్ ఆర్ క్రియేటెడ్ వెన్ దెర్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ disparity between supply and demand. There is a significant disparity between supply and demand. Disparity అంటే ఏంటి? వ్యత్యాసం. సప్లైకి డిమాండ్కి మధ్య వ్యత్యాసం ఉందంట. ఎందువల్ల ఇది వ్యత్యాసం వస్తుందంటే, ఆఫెన్ డ్యూ టు అగ్రెసివ్ బయింగ్ ఆర్ సెల్లింగ్ ప్రెషర్ ఫ్రమ్ లార్జ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్. దిస్ ఈస్ ద కీ పాయింట్ హియర్ మై ఫ్రెండ్స్. సో ఇందాక చార్ట్లో కానీ మనం వెళ్ళినట్టయితే, ఇక్కడ లార్జ్ ఇన్స్టిట్యూషనల్ సెల్లర్స్ పార్టిసిపేట్ చేయడం వల్ల ఒక సడన్ బర్స్ట్ వచ్చిన క్యాండిల్లో ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది క్రియేట్ అయింది. అసలు ఇది ఎందుకు ఫేర్ వాల్యూ గ్యాప్ అని నేను అంటున్నాను అన్నదానికి, అసలు ఫేర్ వాల్యూ గ్యాప్ని ఐడెంటిఫై చేయడం ఎలాగన్నది మనం తెలుసుకోవాలి. సో దానికన్నా ముందు ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నారు ఏంటంటే, ద కోర్ ఐడియా బిహైండ్ ద ఫేర్ వాల్యూ గ్యాప్ ఈస్ దట్ ద మార్కెట్ విల్ లైక్లీ టు రిటర్న్ టు దిస్ లెవెల్ ఎట్ సమ్ పాయింట్ ఇన్ ద ఫ్యూచర్ టు ఫిల్ దట్ గ్యాప్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 minute క్యాండిల్ చార్ట్లో ట్రేడింగ్ చేస్తున్నారు అనుకోండి. 5 minute క్యాండిల్ చార్ట్లో కూడా ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ అయితే, అది విత్ ఇన్ ఫ్యూ అదర్ క్యాండిల్స్ కంప్లీట్ అయ్యేలోపు, లేకపోతే ఒక 1 hourలోనో 2 hoursలోనో ఆ గ్యాప్ ఫిల్ అయిపోద్ది. అలాగే మీరు 15 minutes క్యాండిల్స్లో కూడా ఫిల్ అయిపోతుంది. 30 minutes, 1 hour, ఈవెన్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా, ఈవెన్ వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా ఫేర్ వాల్యూ గ్యాప్ అన్నది ఎక్కడ మీకు అలాగే ఉండదు. బాగా పెద్ద టైం ఫ్రేమ్ లాంటి వీక్లీ టైం ఫ్రేమ్స్, మంత్లీ టైం ఫ్రేమ్స్, ఇయర్లీకి వెళ్ళినప్పుడు మనం అది ఫిల్ అవ్వడానికి చాలా టైం పట్టవచ్చు. మేబీ ప్రాబ్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ అయిందంటే, 5 years తర్వాత మళ్ళీ ఎప్పుడో మార్కెట్ క్రాష్ అయినప్పుడు అది క్రియేట్ అవుతుంది. కానీ అది ఫిల్ అవ్వచ్చు. కానీ చిన్న టైం ఫ్రేమ్స్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15 minutes, 30 minutes, 1 hour, 4 hours డైలీ టైం ఫ్రేమ్లో కొంత వ్యవధిలోనే, కొన్ని క్యాండిల్స్ వ్యవధిలోనే ఇది
market will come back to that place and again bounce back from that particular fair value gap. This is very important, my friends. ఇప్పుడు ఫేర్ వాల్యూ గ్యాప్ ఐడెంటిఫై చేయడానికి ముందు నేనేం చెప్పాను ఇందాక, మీకు ఫేర్ వాల్యూ గ్యాప్స్ ని నేను ఐడెంటిఫై చేసి ఇక్కడ చెప్పాను కదా మీకు. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ కి మార్కెట్ వచ్చిందా లేదా బ్యాక్ మీరే చూడండి. ఆడేదో డెఫినేషన్ ఇచ్చాడో లేకపోతే సబ్జెక్ట్ లో ఉందన్నది కాదు. ఇప్పుడు ఇక్కడ మనం ఫేర్ వాల్యూ గ్యాప్ మార్క్ చేయాలంటే ఇది చూసుకోండి. మీకు ఫేర్ వాల్యూ గ్యాప్ ఎలా మార్క్ చేయాలి ఇప్పుడే చెప్తాను. ఇప్పుడు ఇదేం లేదు, సింపుల్, వెరీ సింపుల్. 3 క్యాండిల్స్ ఉంటాయి ఇక్కడ, ఐదర్ బుల్లిష్ ఆర్ బేరిష్ క్యాండిల్స్. 3 క్యాండిల్స్ ఉంటాయి. ఫస్ట్ క్యాండిల్ ఏంలా ఫామ్ అవుతుంది, బులిష్ క్యాండిల్ అనుకుందాం. ఇది ఫామ్ అయింది ఇట్లా, ఇది క్యాండిల్ నెంబర్ 1. ఇప్పుడు సెకండ్ క్యాండిల్ ఫామ్ అవుతుందమ్మా, చూడండి. సెకండ్ క్యాండిల్ ఇట్లా ఫామ్ అయింది. ఓకే, దిస్ ఇస్ వెరీ బులిష్ క్యాండిల్ అనమాట. ఇక్కడ నుంచి థర్డ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో వెరీ బిగ్ మూవ్ దిస్ వన్. ఈ థర్డ్ క్యాండిల్ ఎంత పెద్దదా ఉండాల్సిన అవసరం కూడా లేదు, చిన్నదా ఉండొచ్చు. బట్ మనకి చాలా ఇంపార్టెంట్ సెకండ్ క్యాండిల్. దీనిలో ఫస్ట్ క్యాండిల్ ఎక్కడైతే బిగినింగ్ ప్రైస్ ఉందో అది తీసుకుంటాం, అంటే విక్ బిగినింగ్ ఎక్కడ ఉందో అది తీసుకుంటాం. సెకండ్ క్యాండిల్ విక్ ఎక్కడైతే ఎండ్ అయిందో అది తీసుకుంటాం. ఓకే, ఈ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో గ్యాప్, దిస్ ఈస్ కాల్డ్ as fair value gap. Which gap? Fair value gap. Okay, సో ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా. దీన్ని మళ్ళీ మార్కెట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను డైలీ టైం ఫ్రేమ్ లో పెట్టా. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎప్పుడు మేలో ఎక్కడో ఏదో ఒక డేట్ లో ఫామ్ అయింది. మార్కెట్ వెళ్ళింది, మళ్ళీ వచ్చిందా లేదా, సి ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిందా లేదా. సో దిస్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ బిహైండ్ దిస్ ఫేర్ వాల్యూ గ్యాప్. ఓకే, మీరు డైలీ టైం ఫ్రేమ్ లో వచ్చింది అంటారు. ఓకే, ఇక్కడ కూడా చూడండి, ఇది డైలీ టైం ఫ్రేమ్, సేమ్ ఫేర్ వాల్యూ గ్యాప్ మళ్ళీ వచ్చిందా లేదా. ఇప్పుడు ఏం చేద్దామంటే టైం ఫ్రేమ్ తగ్గిద్దాం. డైలీ టైం ఫ్రేమ్ లో వచ్చింది సరే, 1 hour లో రాదు సార్ అంటారు, మీరు అన్నారు అనుకుందాం. లెట్స్ సి. ఓకే, ఇప్పుడు ఐ చేంజ్ టు 1 hour టైం ఫ్రేమ్. ప్లీజ్ బేర్ విత్ మీ మై ఫ్రెండ్స్, సిస్టమ్ ఇస్ బిట్ స్లో, ఐ డోంట్ నో వై, బట్ యు హావ్ టు బేర్ విత్ మీ. సో ఇక్కడ ఇప్పుడు మార్కెట్ ఏమో, లెట్ మీ రిఫ్రెష్, మార్కెట్ ఏమో డౌన్ ట్రెండ్ లో ఉంది. ఓకే, బిఫోర్ మేబీ డూయింగ్ దిస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్ పాయింట్స్. We can come back. Okay, fine. See here the beauty of fair value gap. ఇక్కడ ఏం జరిగింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ క్యాండిల్ ఎండ్ అయింది, ఇది నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ ఎండ్ అయింది, ఇది ఫేర్ వాల్యూ గ్యాప్. ఇక్కడ కూడా ఈ క్యాండిల్ ఇక్కడ ఎండ్ అయింది, ఈ క్యాండిల్ ఇక్కడ అయింది, ఇది కూడా FVG. ఫిల్ అయిందా లేదా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిల్ అయిందా లేదా. ఇట్ మే టేక్ సమ్ టైమ్ బట్ ఇట్ విల్ ఎవెన్చువల్లీ కమ్ బ్యాక్ టు దట్ place. See here it is filled here immediately. ఇది ఇంకా మీకు పెండింగ్ ఉంది అనుకుంటున్నారా, ఇట్స్ ఫిల్డ్ హియర్. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫేర్ వాల్యూ గ్యాప్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది, ఇది ఫిల్ అవుతుంది త్వరలో, ఎప్పుడో అవుతుంది అంటే మనం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. అంటే మీకు ఎంత పేషెన్స్ ఉంది, మీరు వెయిట్ చేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ అయింది, డౌన్ ట్రెండ్ లో ఫేర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ అయింది, ఎందుకంటే బిఫోర్ క్యాండిల్ ఎండెడ్ హియర్. సో లెట్ మీ before candle ended here, this next candle almost reached here. So this is a fair value gap. Did it మళ్ళీ వచ్చిందా లేదా బ్రదర్, వచ్చిందా లేదా. This is the beauty of fair value gap. See here it came. How beautiful this concept is. మనం నిజంగా కానీ ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటే how charts are moving you will clearly understand. సో ఇప్పుడు మనం దీన్ని ట్రేడింగ్ ఎట్లా వాడాలన్నది చూద్దాం. అంటే ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ని ఎట్లా ఐడెంటిఫై చేయాలన్నది వీడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీకు కావాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం చెప్తున్నాడు, FVG ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఆర్ టిపికల్లీ ఐడెంటిఫైడ్ యూజింగ్ ఏ 3 candle ఫార్మేషన్. ఓకే, సో టు స్పాట్ ఎ ఫెయిర్ వాల్యూ గ్యాప్, లుక్ ఫర్ ద సీక్వెన్స్ ఆఫ్ ద 3 candles where the first candle moves strongly in one direction, the second candle continues the move creating a large gap, the third candle doesn't overlap the wick of the first candle, leaving a void. Void అంటే ఏంటి మీనింగ్ చెప్పండి.
ఇన్వాలిడ్. అంటే అక్కడ విక్ ఆఫ్ ద ఫస్ట్ క్యాండిల్ లీవింగ్ ఇట్ వాయిడ్, అక్కడ అది దాన్ని ఇన్వాలిడ్ చేసి అది వెళ్ళిపోతుంది. ఏమి ఇక్కడ ఇన్వాలిడ్ అవుతున్నాయి అంటే అక్కడ చాలా ఆర్డర్స్ ప్లేస్ అయి ఉంటాయి బ్రదర్. అది చాలా ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు, ఎందుకంటే ఒకేసారి మూవ్ అయింది కాబట్టి ఈ ఇన్స్టిట్యూషనల్ ప్రీ ఆర్డర్స్ ఏవైతే ప్లేస్ చేసి ఉంటాయో అవి స్కిప్ అయిపోతాయి. బికాస్ దెర్ ఇస్ నో వాల్యూమ్, ఐదర్ బికాస్ దెర్ ఇస్ నో వాల్యూమ్ ఆర్ బికాస్ ఇట్ జంప్ వెరీ క్విక్లీ. ఓకే, సో అందుకని ఇన్ ఏ బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ద లో ఆఫ్ ద థర్డ్ క్యాండిల్ విల్ బి హయ్యర్ దెన్ ద. ఓకే, దిస్ ఈస్ వాట్ ఎవర్ ఐ ఎక్స్ప్లెయిన్, ఇట్స్ వెరీ సింపుల్ రైట్. నేను ఆల్రెడీ చెప్పిన మళ్ళీ చెప్తున్నాను మీకు. ఇక్కడ ఒక క్యాండిల్ వస్తుంది, నెక్స్ట్ ఇంకొక క్యాండిల్, సెకండ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, థర్డ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ గ్యాప్ క్రియేట్ అవుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. నో నీడ్ టు కాంప్లికేట్ దిస్. సో ఇప్పుడు ఏమంటాడంటే ట్రేడింగ్ విత్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ట్రేడింగ్ విత్ traders use fair value gaps as part of price action strategy. The most common approach involves waiting for the price to retrace back into the fair value gap. This is very important point. Waiting for the price to come back into the fair value gap area before entering a trade in the original direction of the strong move. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ వచ్చిన ఒరిజినల్ స్ట్రాంగ్ మూవ్ ఏదైతే ఉందో మనకి అదే డైరెక్షన్ లో మీరు ట్రేడ్ తీసుకోవాలి. అదే డైరెక్షన్ లో మళ్ళీ ట్రేడ్ తీసుకోవడానికి యూ హ్యావ్ టు వెయిట్ అంటిల్ మార్కెట్ రీచెస్ దిస్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ హియర్. ఓకే, దిస్ విల్ బి proved multiple times. See, this is real chart. This is latest chart. This is today's chart. I am showing you live. I showed you with the daily time frame. Now I am showing with the 1 hour time frame. Let us see whether it is also happening in 15 minutes time frame also or not. Okay, see, let me delete this. See, there is a decent fair value gap here. It got filled, right? Here you see it's a decent fair value gap. It got filled. This is the beauty of this fair value gap, my brother. Understand, please understand. ఇది ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అంటే మీరు దీన్ని అర్థం చేసుకుంటే యూ కెన్ ప్రిడిక్ట్ ద మార్కెట్ అవుట్ అండ్ అవుట్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ నేను చెప్పే ముందు, అంటే కాన్స్ చెప్పే ముందు, ఇప్పటివరకు ప్రోస్ మాట్లాడుకున్నాం కదా, కాన్స్ చెప్పే ముందు ప్రాబ్లం స్టేట్మెంట్ ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలో దానికన్నా ముందు, ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ ఎట్లా మనం అర్థం చేసుకోవాలో దానికన్నా ముందు ఇక్కడ ఏం రాశారు, ఈ ట్రేడింగ్ విత్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎట్లా మనం ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ని ట్రేడింగ్ లో వాడచ్చు. Traders use fair value gap as part of price action strategy. The most common approach involves waiting for the price to retrace back into the fair value gap area before entering a trade in the original direction of the strong move. For instance, if a bullish fair value gap form, a trader might wait for the price to drop back into the gap and then enter a buy position, anticipating the price will resume its upward trend. Understood? Very simple, right? ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే ఇట్స్ ఇంపార్టెంట్ టు కంబైన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ విత్ అదర్ ఇండికేటర్స్ అండ్ టూల్స్ సచ్ యాజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ టు కన్ఫర్మ్ ఎ ట్రేడ్ సెటప్ అండ్ ఇంప్రూవ్ యాక్యురసీ. రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో క్రూషియల్ ఫర్ యాజ్ FVGs do not always get filled. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీస్ విల్ బి ఫిల్డ్. కానీ నువ్వు అది ఫిల్ అవుతుంది అనుకొని మొత్తం అకౌంట్ మనం బ్లో చేసుకోకూడదు కదా. అకౌంట్లో ఉన్న డబ్బులు ఉన్నాయి, బట్ రేపు ఇంక దేంతో ట్రేడ్ చేస్తావు నువ్వు. సో ఇక్కడ 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ దే ఆర్ ట్రైంగ్ టు టెల్. ఏంటది? రిస్క్ మేనేజ్మెంట్ మనం ప్రాపర్గా చేసుకోవాలి ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ని హ్యాండిల్ చేయాలంటే. రెండు ఏంటంటే ఇండికేటర్ హెల్ప్ తీసుకోవచ్చు అంటున్నారు. ఇండికేటర్స్ ఆర్ టూల్స్. అది ఎట్లాగో చూద్దాం. ఇప్పుడు ఇందాక మనకి స్క్రీన్లో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ కనిపించింది. దీనికి ఇప్పుడు మనం ఏదైనా ఇండికేటర్ యాడ్ చేద్దాం. ఏం యాడ్ చేద్దాం? జనరల్గా అందరూ వాడేది RSI. ఓకే, సో RSI ఇది స్టాండర్డ్ సెటప్లో ఉంది. ఇక్కడ మీకు చూస్తే ఈ డు నాట్ ఇక్కడ వరకు వస్తుందా రాదా అనడానికి మీరు యూఆర్ వెయిటింగ్. ఓకే, యూఆర్ వెయిటింగ్ అయినప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఇట్ టచ్ ద పీక్ అండ్ దెన్
it is coming back, so even RSI also coming down, you can understand this will be filled. అంతేకాకుండా ఇంకోటి నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు టేక్ ఎనీ ఈఎంఐ, ఫర్ ఎగ్జాంపుల్ 914 తీసుకుంటారా? ఓకే, yeah, we're already having these indicators right here. See, ఇక్కడ ఏమవుతుంది, you have identified a FVG here, then there is a sell signal you got from EMS, that means it is coming here. ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు మ్యాక్డి తీసుకుందాం మనం. ఓకే, ఇక్కడ ఏం జరిగింది, మ్యాక్డి ఇక్కడే మీకు ఇక్కడ ఫేర్ ఎఫ్బిజి ఉంది, ఇక్కడ నుంచే యూ గాట్ ద సెల్ సిగ్నల్, రైట్? సో ఇట్లాగా మనం ఇండికేటర్ హెల్ప్ తీసుకోవచ్చు, అట్లాగే ఇండికేటర్ హెల్ప్ తీసుకోకుండా ఓన్లీ ప్రైస్ యాక్షన్ బట్టి కూడా ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ మనం ట్రేడింగ్ లో ఉపయోగించవచ్చు. సో ఓవరాల్ గా ఇది మనం ఏదైతే నేర్చుకుందాం అనుకున్న ఫెయిర్ వాల్యూ గ్యాప్ గురించి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే, ఇంకా దీని గురించి ఎక్కువ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో తెలపండి. దాన్ని బట్టి నేను ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఐడెంటిఫై చేయడం ఎలాగా, దీన్ని ఒక స్ట్రాటజీ కింద, అంటే విత్ అదర్ ఇండికేటర్స్ తో కలిపి ఒక స్ట్రాటజీ కింద ఎట్లా వాడుకోవచ్చు, అట్లాగే రిస్క్ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి. రిస్క్ మేనేజ్మెంట్ ఎందుకు చేసుకోవాలంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేది అంత త్వరగా ఫిల్ అవ్వవు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నప్పుడు వస్తుందని చెప్పి మీరు ఇక్కడే షార్ట్ చేసి కూర్చుంటే మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళింది, ఈ లోపు మీ అకౌంట్ లో అమౌంట్ ఉండాలి. కాబట్టి పొజిషన్ సైజింగ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వెన్ వి కన్సిడర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. సో అది కూడా గుర్తుంచుకోండి. సో ఫెయిర్ వాల్యూ గ్యాప్ తో ఉంది కదండి బ్లైండ్ గా ట్రేడ్స్ తీసుకోవద్దు. సో మీరు ఎట్లా అయితే ట్రేడింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాగే ట్రేడింగ్ జర్నీని కంటిన్యూ చేయండి. అంతేకాకుండా మీరు నెక్స్ట్ ఎప్పుడైనా కానీ మీకు ఫెయిర్ వాల్యూ గ్యాప్ గురించి ఏదైనా వీడియో కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. We have a lot of videos coming. I will save you from losing money, my friends. Trust me. Thank you so much.